పద్దులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరుగుతోంది. విద్య, వైద్యానికి కేటాయింపులపై సభలో వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యశ్రీకి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తాము చెల్లించామన్నారు. గత సర్కార్ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ జరిగిందని, విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్. బీసీ రిజర్వేషన్స్ పై బిల్ పాస్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చిత్తశుద్దిగా బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కేంద్రమే అడ్డుకుంటోందని ఆరోపించారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. వైద్యం, విద్యపై ఉదయం సభలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ 627 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను పెండింగ్ పెట్టిందన్నారు. బకాయిల భారాన్ని మోస్తూనే ప్రతి నెల 90 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రులకు 927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు 1480 కోట్లు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 727 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు. దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో, ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధుల్లో గోల్మాల్ జరిగాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరి పీఏ చెక్కులను దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్నారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం తీసుకువచ్చామన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్గా ఇస్తున్నాము. మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 27 నెలలలో 2046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వంలో 9,45,000 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించామన్నారు మంత్రి దామోదర. గతంలో ఏడాదికి 2.5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందగా ఇప్పుడు 4 లక్షల మందికి అందుతున్నాయని చెప్పారు. ఇచ్చే ప్రతి నెల సుమారు 60 కోట్ల వరకు కమిట్మెంట్ తోటి రిలీజ్ చేస్తున్నాము. కానీ అయినా సుమారు ఓవరాల్గా స్క్రూటనైజ్ బిల్లు 250 కోట్ల వరకు ఉంది. అన్స్క్రూటనైజ్డ్ ఇంకొక 250 కోట్లు ఉంది. ఓవరాల్గా 700 పైచీలకు పేమెంట్ చేయాలి అధ్యక్ష. అసైన్ ల్యాండ్ లో ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న వారిపై ఓ నిర్ణయం తీసుకుంటామని, దీనిపై త్వరలో కమిటీ వేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా అసెంబ్లీలో చర్చ పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసైన్డ్ ల్యాండ్ లో హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఇళ్లు కట్టుకొని ఉన్నారో ఆ ఇల్లు కట్టుకొని ఉన్న వాటికి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తున్న అధ్యక్ష. ఆ ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిపోర్ట్ తెప్పించి కేబినెట్ లో డిస్కషన్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా దాని మీద కూడా డిబేట్ పెట్టి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుద్దని. దావోస్ టూర్లో రాష్ట్రానికి 2,19,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వివిధ కంపెనీలతో 44 ఎంఓయూలను సర్కార్ కుదుర్చుకుందన్నారు. పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. మన రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు, అదేవిధంగా సర్వీస్ రంగానికి సంబంధించిన నైపుణ్యాన్ని తెలియజేయడానికి అది ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ అధ్యక్ష. ఈరోజు ఐసోలేషన్లో మనం ఉండలేం. ఐసోలేషన్లో నేను ఇక్కడ చేస్తా ఉన్నా, ఇక్కడి వరకే ఉంటాను అని ఐసోలేషన్లో ఈరోజు ఎకానమీ ముందుకు పోదు అధ్యక్ష. బీసీ పద్దులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. బీసీ బిల్లు చట్టబద్ధత కోసం ఆల్ పార్టీని ఢిల్లీకి తీసుకువెళ్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందన్నారు తలసాని. దీనికి కౌంటర్ ఇచ్చిన విప్ ఆది శ్రీనివాస్ బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదన్నారు. ఆ రోజు కూడా మేము అడిగినాం బీఆర్ఎస్ పార్టీని, మీరు కూడా తెలంగాణ బీసీల పక్షాన రండి, జంతర్ మంతర్ దగ్గర మాతో పాటు కలిసి. సరే మాతో రావడం వీలు కాకపోతే మీరన్నచ్చు ఒక టెంట్ వేసుకుని ఇంత జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుందంటే అన్నాడు రానటువంటి సందర్భం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉంటే బీజేపీ మాత్రం ఢిల్లీలో అడ్డుకుంటుందన్నారు మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి. ఎవరెంతో వారికంతా అనే స్లోగన్ రాహుల్ గాంధీ ఇచ్చారని, దానిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీసీ ప్రధాని బీసీలకు న్యాయం చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు మంత్రులు. మీరు అధికారం లేకున్నా ఎట్లా ఇచ్చిరని అంటున్నారు. ఖచ్చితంగా
అవుతుందని ఆశతోటి, ఆలోచనతోటి, ఆశయంతోటి ఒక డిమాండ్ పెట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాం తప్ప మోసం చేయాలని కాదు సార్ అధ్యక్ష. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం గలబెత్తి మాట్లాడతాం, కొట్లాడతాం, నిలదీస్తాం, సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఆ పోరాటానికి మీ మద్దతు కూడా మాకు అవసరం ఉంది. వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ పై సభలో సుదీర్ఘ చర్చ జరుగుతోంది. మరోవైపు పలు బిల్లులను సభలో ఇంట్రడ్యూస్ చేస్తోంది ప్రభుత్వం.